నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి టోర్నమెంట్ ఎంపికల పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నందు శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థచే నిర్వహించనున్న ఈ పోటీల నిర్వహణ, సన్నద్ధత ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పోటీలలో 7 నియోజకవర్గాలకు సంబంధించి అండర్ 17, అండర్ 23 బాలబాలికలు సుమారు 1500 వరకు పాల్గొంటారని అన్నారు. 12వ తేదీన బాలికలకు, 13వ తేదీన బాలురకు పోటీలు నిర్వహిస్తారని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన టీంలు ఈ నెల 19వ తేదీ నుండి రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని అన్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలోని ఈ 12 గ్రౌండ్లకు సంబంధించి మనకు ఉన్నాయి సార్. అథ్లెటిక్స్ ఉంది, చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, ఎవ్రీథింగ్ దాని సార్. లిస్ట్ అంతా నేను ఈవినింగ్ సబ్మిట్ చేస్తాను సార్ డిఓ గారికి. ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సార్? 12వ తారీఖు గర్ల్స్ సార్, అండర్ 17, అండర్ 23 ఓన్లీ గర్ల్స్ పెడుతున్నాం సార్. 13వ తారీఖు ఓన్లీ బాయ్స్ అండర్ 17, అండర్ 23 సార్. అవి డివైడ్ చేసుకున్నాం సార్. 2 రోజులు అయిపోతుంది. 2 రోజులు 100% అయిపోతుంది సార్. ఎందుకంటే ఓన్లీ 7 నియోజకవర్గాలకే మనకి పోటీ దొరుకుతుంది సార్. ఓకే, సో మీరు ఎవరైతే పేర్లు ఇస్తున్నారో వాళ్ళకు ఓడీస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రమ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సైడ్. దెన్ వాట్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ ఆర్ఐఓ, మన వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసే సపోర్ట్ కావాలి. ఇది మనకి ఏంటంటే అండర్ 23 అనేటప్పటికి ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా అందులో ఇన్వాల్వ్ ఉన్నారు సార్. కాబట్టి అది మాక్సిమం మనకి మెంబర్ అయితే కూడా పంపించాలి. ఓకే, ఇది ఎవరైనా మన పిల్లలు ఉంటే ఇష్యూ లేకుండా వాళ్ళు పంపించాలి. దట్ ఈస్ ప్లాన్ ఫర్ దెన్. దెన్ వాట్ అబౌట్ మెడికల్ అండ్ హెల్త్? మెడికల్ అండ్ హెల్త్ మీరు ఒక మెడికల్ టీమ్ పెట్టండి, ఒక అంబులెన్స్ అందుబాటులో పెట్టండి.